వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. ఈ రోజు మహారాష్ట్ర మరియు జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యం. మహారాష్ట్రలో చూసినట్లయితే ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా ఇక్కడ గమనించాలి. 288 సీట్లు ఉన్నట్లయితే అక్కడ దగ్గర 220 సీట్ల పైచిలుకు ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని చూసినట్లయితే 125 స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఆధిక్యంలో ఉంది. అంటే ఇంకా ఇంచుమించు ఎన్నికలు ఫలితాలు వెలువడినట్టేనని చెప్పి మనం భావించవచ్చు. అదేవిధంగా జార్ఖండ్ లో ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకంత ఎన్డీఏ కూటమి వెనుకబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంకా కంప్లీట్ గా ఎన్నికలు ఫలితాలు అవి అనౌన్స్ కాలేదు కనుక కొంచెం వేచి చూద్దాము. ఒకవేళ ఏమన్నా అట్లా జార్ఖండ్ లో వెనుకబడినట్లయితే ఎందుకు ఏ కారణాల వల్ల వెనుకబడ్డాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సమీక్షించుకుని అక్కడ ఏవైతే కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలో వాటన్నిటిని తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిర్మాణాత్మకంగా ఆ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి అందులోనూ భారతీయ జనతా పార్టీ ఇవాళ కైవసం చేసుకుంటుంది. ఇది ఒక రకంగా చూసినట్లయితే ఏదైతే సమాజాన్ని దేశాన్ని విభజించి పాలించు అనేటువంటి ధోరణితో కాంగ్రెస్ ముందుకు వెళ్ళిందో, అంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే బీసీ కులగణన జరగాలి అని చెప్పి ఒక ఎమోషనల్ అంశాన్ని వారు తీసుకుని వచ్చి దెబ్బతీయాలి అని చెప్పి చూశారో, ఒక రకంగా భారతీయులు అందులోనూ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని తిరస్కరించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా గడిచిన 10-15 సంవత్సరాలుగా దేశానికి అందించినటువంటి సుపరిపాలన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి అందించినటువంటి సుపరిపాలన, అవినీతి రహిత పాలన, అదేవిధంగా దేశ అభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి వారు ప్రధాని అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని, మన సంస్కృతిని దేశవ్యాప్తంగా వారు ప్రతి దేశంలో కూడా వారు తెలియజేసినటువంటి సందర్భంలోనే ఏదైతే విశ్వగురువుగా మన భారతదేశాన్ని చూడాలి అనేటువంటి ఆకాంక్ష ప్రతి భారతీయుడి మనసులో ఉందో ఒక రకంగా దాన్ని నెరవేరుస్తూ ఇవాళ ఒక గొప్ప స్థానాన్ని, గౌరవాన్ని భారతదేశానికి అందించడం జరిగింది. కనుక ఇవాళ భారతీయులు అందులోనూ ప్రత్యేకించి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు ఆ రకమైన ఆ గౌరవానికి పట్టం కట్టారు, అభివృద్ధికి పెద్దపీట వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. కనుక ఒక రకంగా ఏదైతే ఇండీ కూటమి యొక్క ఆలోచన ధోరణి ఉందో, సాధారణంగా ఇండీ కూటమి ఏర్పడినప్పుడు సైద్ధాంతికంగా వైరుధ్యం కలిగినటువంటి పార్టీలన్నీ ఒక తాటికి మీదకి వచ్చాయి. మీ లక్ష్యం ఏమిటి అని చెప్పి ఇండీ కూటమిని ప్రశ్నించినప్పుడు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలను, అవినీతిని అంతమొందించాలను అని కాకుండా ఒకే ఒక లక్ష్యం, అది భారతీయ జనతా పార్టీని ఓడించాలి, నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకూడదు అనేటువంటి ఒకే ఒక సమాధానం మనకి ఆ కూటమి కన్వీనర్ అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గర నుండి కూడా వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక దేశాభివృద్ధి మీద దృష్టి లేదు, అవినీతిని అంతమొందించాలి అనేటువంటి భావన అంతకన్నా లేదు. కేవలం విభజించి పాలించు కులాలు, కుల గణన అనేటువంటి అంశానికే పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు సంపూర్ణంగా ఇండీ కూటమి యొక్క సిద్ధాంతాన్ని, వారి ఆలోచన విధానాన్ని, ధోరణిని తిరస్కరించారు అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా దేశ సేవకి, అభివృద్ధికి అంకితమైందో అదే విధంగా అంకితమవుతూ ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలని, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలని తిప్పికొట్టి మహారాష్ట్ర గొప్పగా అభివృద్ధి చెందాలంటే, సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే సాధ్యమని చెప్పి భావించి, మాట ఇస్తే కట్టుబడే పార్టీ అని, అమలు చేసే పార్టీ అని చెప్పి భావించి గొప్ప మెజార్టీతో గెలిపించిన మహారాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ, పక్కకే ఉన్న తెలంగాణ వాళ్ళకు అభినందన తెలియజేస్తూ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో హామీలు ఇచ్చి చివరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా దివాలా తీయించి, గొప్పగా ఎదుగుతున్న కర్ణాటక రాష్ట్రంలో అనేక రకాల అలవికాని హామీలు ఇచ్చి మోసం చేసి ఇవాళ చివరికి కర్ణాటకను కూడా భ్రష్టు పట్టించి బుచ్చమెత్తుకునే స్థాయికి తెచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 400 పైచలకు పనులు చేస్తా అని చెప్పి 6 గ్యారంటీల పేరిట 66 హామీల పేరిట ఇవాళ ఒక్కటో రెండో అమలు చేసి కేవలం బస్సులలో ఉచిత ప్రయాణం మాత్రమే అమలు చేసి దేశమంతా కూడా హామీలు అమలు చేసిన పార్టీ అని చెప్పి 100 కోట్ల రూపాయలతో పేపర్లలో యాడ్స్ ఇచ్చి వంచే ప్రయత్నం చేసిండు. స్వయంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగు మాట్లాడే ప్రజల దగ్గరికి పోయి ప్రచారం చేసిండ్రు, కన్నడ మాట్లాడే దగ్గరికి పోయి కర్ణాటక నాయకులు ప్రచారం చేసిండ్రు. కానీ కన్నడ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, మరాఠా ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మరో వంచనకు గురి చేసే ప్రమాదం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని చెప్పి ఇవాళ అక్కడి ప్రజానికం అంతా కూడా తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో మోసగించింది చాలు, ఇక మీ మోసం చెల్లదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికం అంతా కూడా తన చైతన్యాన్ని, లౌక్యాన్ని చాటించి గొప్ప మెజారిటీతో గెలిపించిండ్రు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎక్కడంటే, ఇవాళ సమాజాన్ని చీల్చి దేశాన్ని అస్థిరపరిచేటువంటి నీ పదవి కోసం, నీ అవసరాల కోసం ఎన్ని అడ్డదారులను తొక్కేటువంటి పద్ధతి మానుకోవాలని, ఇప్పటికైనా భూమి మీదకి వచ్చి నిజమేందో అబద్ధమేందో చెప్పుకునే ప్రయత్నం చేయి, ఇవాళ పనిచేసే ప్రయత్నం చేయి, ఇవాళ హామీలు అమలు చేసి ప్రజల ప్రేమను పొందు తప్ప మోసంతో, దగాతో ఎక్కువ రోజులు నడపలేమని చెప్పి గుణపాఠం తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ దేశంలో సురక్షితంగా, సుభిక్షంగా, ప్రశాంతంగా ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఎదిగే దేశంగా నిలవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.